పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. ఈ సంవత్సరం వాడుతున్నారు. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మా ఫ్రెండ్ రాజపక్షి వాళ్ళు వాడినారు. 3-4 ఏండ్లే వాళ్ళు వాడాకే. ఈ సంవత్సరం మొత్తం మీ దగ్గరే వాడకంటున్నాం అనమాట. 4 సంవత్సరాల నుంచి మీ ఫ్రెండ్ వాడారు. అక్కడే వస్తుండే, హైదరాబాద్ కి వచ్చి తీసుకుని వస్తుండే. ఇక్కడ పురుగు మందు తెగులకి అంతా అక్కడి నుంచి వాడుతుండే. ఆ మందులు మీరు మొత్తం ఆ మందులే వాడింటారు కదా దీని ముందు. ఇప్పుడు ఈ మందులు వాడుతున్నారు కదా, మొత్తం ఇదే మందులు వాడుతున్నారు కదా. దానికి దీనికి తేడా లేదు. ఏం తేడా ఆయనకి బాగుంటది ఉండేకి. 10 దినాల వరకు ఏం చేనులో తిరిగి ముట్టేది కూడా ఫురుగు కానీ ఏది కానీ రాదు. ఇంకా తెగులు ఈ రోజు కొట్టామంటే 4 రోజులకి చేనే బదులైపోతాయి. ఇది మొన్న ఒక తూరు కొట్టినాను తెగులకి, మరి ఈ రోజు కొట్టినాను బదులైపోతాయి. ఇంకా 5-6 రోజులు ఇంకా రాదు. ఇంకా రాదు, తక్కువ. అదే 3 రోజులకు ఒకసారి కొడతాము. 3 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కొట్టే తీరాలి. మీ ఆదంలో చాలా కొట్లు ఉన్నాయి కదా. ఫుల్ ఉండవి కొట్లు. ఉద్దరు కూడా ఇస్తారు, 6-3 రాసారు కొట్టువారు. ఉద్దరు ఇస్తారు, రాసుకుంటారు సార్. 2 రూపాయలు వేస్తారా, 5 రూపాయలు వడ్డీ వేస్తారు. వడ్డీ వడ్డీని చెప్పకుండా ఎక్కువ రాసుకున్నాడు సార్. మనం అవన్నీ నీట్గా అడుగుతాం. ఏమి ఇది వచ్చేదంటే చేనుకు రా అంటే చేనుకు కూడా రాదు. అంటే ఈ మందులు వాడుకున్న దాని నుంచి నీ ఎట్లా ఏం అభ్యంతరం ఏం లేదు, బాగానే ఉంది సార్. ఇప్పుడు 2 సార్లు కాయ ఎన్ని కోస్తుంటావు? ఒకసారి కోసినట్ల 22 క్వింటాలు పడినాయి సార్. ఒకసారి 22, ఒకసారి 22 పడినది. మొన్న 18 పడినాయి. 18 అంటే 22 18 40 క్వింటాలు. వీటికి ఇది ఇంతే సార్. ఈ ప్లాట్ ఇది 10 క్వింటాలు వచ్చింది సార్ ఫస్ట్ కోత. ఎకరాకి 5 క్వింటాలు వచ్చింది. ఆటికే వదిలేసి ఇంకా రేట్ లేదని ఆటికే వదిలేసి. ఇప్పుడు ఎండుకాయకి మంచి రేట్, ఎండకాయ ఇడతామని ఇంకా రేట్ లేకుండా అట్లే వదిలేసినాం సార్. రెండో దంద కూడా వస్తుంది. అంటే మొదటిది మీ ఖాతా కోసుకున్నారు కదా, రెండో దంద కూడా వస్తుంది, బాగానే ఉంటుంది. తెగులు మందు మాత్రం వాడుకోండి. వచ్చినావు కదా దానికోసమే చూపిస్తే ఇప్పుడు నుంచి మీరు తెగులు ముందే వాడుకోవాలి. వాడుకుంటే మన తాలుగాయ రావు. మొదట్లో తెగులు మందు, పురుగు మందు. సార్ అందుకోసమే మరి వచ్చినావు కాబట్టి మరి చూసుకుందామని ఇంకా చెప్పి నిన్నటి నుంచి కాస్తుంటాం సార్ మిమ్మల్ని మేము. సరే సరే సరే, మంచిగానే ఉంది. ఎట్లా ఉన్నాయి దీని ముందుగా ఆ మందులు వాడుకునే దీనికి ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు చూడు సార్. ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు 2 రోజులు కూలి కొట్టాల మందులు. 10 రోజుల వరకు చేనుకు రావద్దు, నువ్వేం కాదు. అదే అయితే రోజు చెక్ చేసుకోపోతుంటాం. రోజు సార్ పిల్లలకి పిల్లలు తిడుతుంటారు మమ్మల్ని. ఇప్పుడు మీరు హైదరాబాద్ మందు ఎందుకు కొడుతుంటారు మీరు? మాకు పనికే పిలువలరు మీరు. 3 రోజులకు ఒకసారి పని పెడుతుంటే ముందు కొట్టే. ఇదైతే 10 రోజులు ఒక దినం కొట్టుకుంటాం. 10 రోజుల వరకు ఇంట్లోనే ఉంటాం, టెన్షన్ లేదనమాట. ఒక చేనుకు వచ్చి దిమాలి సాయంత్రం పొద్దున్న వచ్చి చూసుకోపోతాం అంతే. అంతే పిల్లలే తిడుతుంటారు, పనే లేదా మాకు అని అంటుంటారు సార్. బాగుంది. ఇంకా ఇక్కడ ఇంకా పర్లేదు సార్. కాయ కూడా బాగా చూడండి సార్. బాగుంటాయి, పూత బాగుంటాయి. ఈ పూత ఆగినాయండి ఎన్ని గంటలు అవుతాయి అంత పూత ఉంది. పూత జగ్గుంది సార్. పూత బాగుంది. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి.